హాయ్ హలో వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు శారదా గారు ఉన్నారు. చాలా మందికి నాకు మంచిగా హెయిర్ ఉండాలి అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ మంచి హెయిర్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అన్నది ఈరోజు మనం శారదా గారిని అడిగి తెలుసుకుందాం. సో శారదా గారు చెప్పండి. షూర్ శివాని. హెయిర్ గురించి కదా, ఈ హెయిర్ గురించి చాలా బాధలు పడుతూ ఉంటారు. ఎక్కువగా పెళ్ళి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, బాల్డ్ హెడ్ ఉండే అబ్బాయిలు, లేకపోతే బాల్డ్ హెడ్ ఉండే అమ్మాయిలు, లేకపోతే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు, ఇలా రకరకాలు ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో. దాన్ని చాలా పెద్ద బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. మనం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్స్లో, మీరు హెయిర్ పోతుందా, ఈ ఆయిల్ వాడండి, లేకపోతే ఇది తినండి, ఇలా టానిక్ వేసుకోండి, ఇలా రకరకాలు ఏంటంటే ఎవ్రీథింగ్ మార్కెట్ చేసేసుకుంటున్నారు. ఒక లేబులింగ్ చేసేసుకొని మార్కెట్ చేసేసుకుంటున్నారు. బట్ నేను అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, ఫస్ట్ మన ఇండియన్ పద్ధతులు, మన కల్చర్లో, మన ట్రెడిషన్లో ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవి అసలు చాలా మంచిదన్నమాట. మనం తప్ప మిగిలిన దేశాల వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మనం బ్యాక్ టు మన కల్చర్, ట్రెడిషన్ అవి చేస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో హెయిర్ అసలు ముందు బాగుండాలి అని అంటే, నార్మల్గా ఎవరైనా సరే అందరూ, హెయిర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా, మీరు మెంతులు ఉంటాయి కదండి, మెంతుల్ని ట్యాబ్లెట్లు, మీరు తలనొప్పికి ఒక ట్యాబ్లెట్, ముక్కు నొప్పికి ఒక ట్యాబ్లెట్ అలా వేసుకుంటూ ఉంటారు పిప్పర్మెంట్ లాగా. ఈ మెంతుల్ని ఒక్కొక్కటి వేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. అంటే తినలేరు కాబట్టి, చేదుగా ఉంటుంది కాబట్టి నార్మల్గా వాటర్తో వేసుకోండి అని చెప్తున్నా. అది మీరు తింటే ఓకే, అది కూడా మంచిదే. సో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టు రోజు వేసుకుంటూ ఉండండి. మనకి ఏంటంటే ఇట్లా వెంటనే క్విక్గా వచ్చేవి కాదనమాట, అవి కొంచెం టైం పడతాయి. బట్ ఆ టైం టేకింగ్ వే మంచిది. మీకు వెంటనే ఇన్స్టెంట్గా మీకు ఒక రిజల్ట్ కనిపించింది అనుకోండి, అది ఎప్పటికీ ఉండదు. మీరు వేసుకున్న రోజులే ఉంటుంది అది. మీరు ఎప్పుడైతే ఆ ట్యాబ్లెటో లేకపోతే ఏ ఆయిలో ఏదో కెమికల్ ఏదో వాడుతున్నారు చూడండి, అది ఎప్పుడైతే మానేస్తారో అది ఆ రోజుకే అయిపోతుంది. సో లాంగ్ టర్మ్లో రిజల్ట్ కనిపించేవే చాలా మంచి పద్ధతులు అనమాట. ఈ మెంతులు అనేవి రోజు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకవేళ పొద్దున్నే మీరు స్కిప్ చేసిన నైట్ వేసుకోవడమో, ఏదో ఒక రోజు పొద్దున్న వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అండ్ మీ ఫుడ్లో కూడా అప్పుడప్పుడు వీక్లో ఒక 3 రోజులో 4 రోజులో మెంతి కూర ఉండేలాగా కూడా అలవాటు చేసుకోండి. దానివల్ల మెంతి కూర పప్పు, లేకపోతే ఆలులో కొంచెం మెంతి ఆకులు వేసుకొని తినడం, ఇట్లా తినడం వల్ల ఏంటంటే మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం యూట్యూబ్ చూసేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో సిల్కీ హెయిర్, షైనీ హెయిర్, ఈ షాంపూ ఆ షాంపూ అని చూస్తూ ఉంటారు. సో వెంటనే ఎడిక్ట్ అయిపోకండి. అది ఎందుకు వస్తుంది అని అంటే, అదే మార్కెటింగ్ ట్రిక్ అనమాట. మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి కట్రినా కైఫ్ హెయిర్ ఇలా ఉంది, లేకపోతే మాధురి దీక్షిత్ హెయిర్ ఇలా ఉంది అని మీరు బై మిస్టేక్ ఆ కెమికల్ ప్రోడక్ట్ ఏదైతే ఆ షాంపూని మీరు కొన్నారో అనుకోండి, ఉన్న జుట్టు కూడా ఊడిపోద్ది అనమాట. సో షాంపూస్ని పక్కన పెట్టేసేయండి. ఏదో హడావుడిలో మనము ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి గబగబా ఏదో ఫాస్ట్గా కనిపించిన బ్రాండ్ కూడా కొనేసి దాన్ని నెత్తి మీద రాసేసుకొని షాంపూ చేసుకొని వెళ్ళిపోతే సూన్ మీకు ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, మనకి కుంకుడుకాయలు ఉన్నాయి, ప్రశాంతంగా మన న్యాచురల్ పద్ధతి అనమాట అది, మనకి ఇండియన్ ట్రెడిషనల్లో ఉండేది. అది ఇప్పుడు బ్లాక్ అయిపోతుందమ్మా అంటారు. ఇప్పుడు నేను అది చెప్తే డ్రైనేజ్ అనేది బ్లాక్ అయిపోతుందని వెంటనే ఏది చెప్పినా దానికి ఒకటి రెడీగా ఉంటాయన్నమాట ఆన్సర్లు. సో అలాగ అనుకునే వాళ్ళు దాన్ని సీవ్ చేసి, అంటే ఆ పిప్పి మొత్తం తీసేసి పక్కన పెట్టేసి దాన్నే షాంపూగా చేసుకొని దాన్ని వేసుకొని రుద్దుకోండి. చిన్నపిల్లలాగా కళ్ళులోకి వెళ్ళిపోతుంది అది ఇది అని ప్రతి దానికి ఒక సాకు చెప్పకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే ఆరెంజ్ ఉంది కదండి, ఆరెంజ్ పీల్ తొక్కలు తీసేస్తాం కదా, అది కొంచెం సేపు కొన్ని రోజులు ఆ షాంపూలో వేయండి. షాంపూ అంటే కుంకుడికాయ నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచండి, అంటే ఒక 2 రోజులు 3 రోజులు. దాన్ని చేసుకోవడం వల్ల మీకు కండిషనర్ అని ఇంకోటి కొనుక్కుంటూ ఉంటారు కదా, కండిషనరు ప్లస్ షాంపూ అని చెప్పి మళ్ళీ 2 కాంబినేషన్లో అమ్ముతూ ఉంటారు. మీరు కండిషనర్ కొనే అవకాశం కూడా ఇవ్వకండి వాళ్ళకి, అది కూడా ఒక మార్కెటింగ్ ట్రిక్కే. సో ఇది సింపుల్గా మీకు షాంపూ ప్లస్ కండిషనర్గా ఉపయోగపడుతుంది అండ్ హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మందార ఆకులు, మందార పూలు ఇవన్నీ వేసి మనకి చిన్నప్పుడు చేసేవాళ్ళు కూడా, మనమే వినకుండా వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో పాత పద్ధతుల్లోనే వెళ్ళండి. అండ్
ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఒంటికి కావాల్సినవి, మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, ఇవన్నీ మీరు న్యూట్రియంట్స్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇస్తూ ఉంటే పోదు, ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే స్కార్ఫులు కట్టేసుకుంటూ ఉంటారు. నేనైతే దాన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే పొల్యూషన్లో మీరు ఉన్నప్పుడు కట్టుకుంటే ఒక అర్థం ఉంది. అండ్ మెట్రోలో కూర్చున్నప్పుడు కూడా మీరు దాన్ని కట్టుకుని ఉంటే మీకు హెయిర్ కూడా బ్రీత్ కావాలి. ఫస్ట్ ఎంటైర్ బాడీకి బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ముక్కుకి మీరైతే ఎలా గాలి పీల్చుకుంటే మీరు బతుకుతారో, స్కిన్కి గాలి కావాలి, జుట్టుకి గాలి కావాలి, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గాలి కావాలన్నమాట. మీరు ఎప్పుడైనా టైట్గా బట్టలు వేసుకొని కూర్చుంటే మీరు ఉండలేరు చూడండి, ఎందుకంటే బాడీ అది గాలి కావాలని కోరుతుందన్నమాట. అది ఎప్పుడైతే మీరు ఇస్తారో సరిగ్గా ప్రాపర్గా మీ జుట్టు కూడా పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి పొల్యూషన్ వల్ల కూడా ఊడిపోతుంది కాబట్టి ఆ పొల్యూషన్ ఉన్న టైంలో మీరు ఏమన్నా స్కార్ఫ్ కట్టుకుంటే ఒక అర్థం ఉంది. దాన్ని కూడా టైట్గా కట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి ఏది ఎప్పుడు ఏం అవసరమో అది చేస్తే బాగుంటుంది. అండ్ ఇంప్లిమెంట్ చేస్తే కూడా మీకు హెయిర్ ఇదవుతుంది అనమాట. స్ట్రెస్, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందనుకోండి, ఆఫీస్ టైమింగ్స్ మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది. అది 9 to 5 మీ జాబ్ అయిపోయిందా అనుకుంటే మీరు ఖచ్చితంగా అవతల వాళ్ళకి చెప్పగలగాలి, నా వర్క్ టైం ఇదే, నేను 8 hours నేను పనిచేస్తాను, ఇంతవరకే నేను చేయగలుగుతాను అని. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ని మీరు తగ్గించుకుంటూ ఉంటారో అది వర్కౌట్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా. ఇంకోటి ఏంటంటే మీకు ఇష్టమైన పనులు చేయడం చాలా ఇంపార్టెంట్. అది జుట్టుకి దీనికి ఏంటి సంబంధం అని అంటారా మీరు, అది ఎమోషనల్ దీనికి సంబంధం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇష్టమైన పనులు చేయడం వల్ల ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం, ఇంటర్నల్గా చాలా హ్యాపీగా ఉంటాం. అది ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో షాంపూస్ అనేవి తగ్గించేసి, కండిషనర్స్ అనేవి తగ్గించేసి, న్యాచురల్ పద్ధతుల్లో ఉండే ఆయిల్స్, అది ఆముదం అవనివ్వండి, కోకోనట్ ఆయిల్ అవ్వండి, లేకపోతే ఇంకా నువ్వుల నూనె కానివ్వండి, ఏదైనా ఎనీ ఆయిల్ అవి రాసుకోవడం. ఇంకోటి ఏంటంటే మంచి ఫుడ్, అగైన్ కమింగ్ టు మంచి ఫుడ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, లెగ్యుమేస్, పల్సెస్ ఇట్లాంటివి. అండ్ నట్స్ నుంచి, సీడ్స్ నుంచి వచ్చిన స్వీట్స్ అండ్ న్యాచురల్గా ఉండే షుగర్స్ అనమాట. న్యాచురల్గా ఉండే షుగర్ అంటే డేట్ నుంచి వచ్చినవి, ఇలాంటివి తినడం వల్ల మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పిన టిప్ మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసి, ఐ మీన్ లాంగర్ పీరియడ్ పెట్టుకోండి. నేను వారం రోజులు వేసుకున్నా నా జుట్టు పెరగలేదని నాకు చెప్పకండి ప్లీజ్. మీరు దయచేసి 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల కంటిన్యూ చేయండి. ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఈ మెంతి ఏవైతే మెంతులు ఉన్నాయో వాటిని వేసుకోవాలి. అవి ఒకటే వేసుకోవాలా, 2 వేసుకోవాలని నేను చెప్పట్లా. మీరు 3 వేసుకున్నా కానీ ఏమీ అవ్వదు. 2 వేసుకోండి, 3 వేసుకోండి, బట్ కంటిన్యూస్గా చేయండి. చేసి చూడండి, ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ శారదా గారు. మంచి హెయిర్కి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటే చాలా బాగుంటుందని చాలా మంచిగా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ABN ఇండియన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.